సైలెంట్ గా వస్తున్న జనసేన, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కి కొత్త టెన్షన్. తెలంగాణ అనగానే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలే ఫైనల్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మొన్నటి దాకా సైలెంట్గా ఉన్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సడన్ ఎంట్రీ ఇస్తున్నాయి. ఎవరికి కనిపించని ఒక సైలెంట్ సునామీ తెలంగాణలో స్టార్ట్ అయిందా? ఏపీలో సక్సెస్ అయిన ఫార్ములా తెలంగాణలో రిపీట్ కాబోతుందా? తెలంగాణ పాలిటిక్స్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తెర వెనుక జరుగుతున్నటువంటి పొలిటికల్ గేమ్ మాత్రం వేరే లెవెల్. అదే టీడీపీ, జనసేనల తెలంగాణ ఆపరేషన్. అసలు ఈ రెండు పార్టీలకు తెలంగాణలో స్కోప్ ఉందా? గ్రౌండ్లో ఏం జరుగుతుంది? గత ఎన్నికల్లో గులాబీ బాస్కి చెక్ పెట్టి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. ఇప్పుడు కేసీఆర్ టీం వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కత్తులు నూరుతుంది. ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మామూలుగా లేదు. మరోపక్క ఒకసారి ఎలాగైనా తెలంగాణ కమలదనం ఖాతాలో వెయ్యాలని బీజేపీ భారీ వ్యూహాలు రచిస్తుంది. ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. తెలంగాణ సమాజం ఇప్పుడు ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయం కోసం చూస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. కొత్తగా పెట్టిన పార్టీలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోతున్నాయి. సరిగ్గా ఈ గ్యాప్లోనే టీడీపీ, జనసేన పార్టీలు యాక్టివ్ అవుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు పవర్ఫుల్ కారణాలు కనిపిస్తున్నాయి. రీజన్ 1, ఇటీవల జరిగినటువంటి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. ఈ ఈవెంట్లో తెలంగాణలో టీడీపీ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. కొన్ని వర్గాలు మళ్ళీ సైకిల్ వైపు సానుకూలంగా చూస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో ఒక టాక్ వినిపిస్తుంది. రీజన్ 2, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం. ఈ ఒక్క ఇష్యూతో జనసేన క్యాడర్ ఉలిక్కిపడి లేచింది. దాదాపు 200 మందికి పైగా జనసేన కీలక నాయకులు, కార్యకర్తలు ఏకమై ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు కౌంటర్ ఇవ్వటమే కాకుండా పవన్ కళ్యాణ్ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని డిక్లేర్ చేశారు. ఇది తెలంగాణలో జనసేనకు ఉన్నటువంటి హిడెన్ ఓట్ బ్యాంకు ఒక సిగ్నల్. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకే కూటమిగా ఉన్నాయి. మరి తెలంగాణలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందా? తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే ఈ మూడు పార్టీలు కలిసే బరిలోకి దిగుతాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో ఒక ఉమ్మడి ప్రత్యామ్నాయ వేదిక తయారైనట్టే. ఒక పక్క టీడీపీకి ఉన్న పాత క్యాడర్, మరో పక్క జనసేనకు ఉన్నటువంటి యూత్ ఫాలోయింగ్ తోడైతే సమీకరణాలు మొత్తం మారిపోవటం ఖాయం అని ఇప్పుడు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలోను, జనసేనలోను ఊహించినటువంటి జోష్ అయితే కనిపిస్తుంది. ఈ జోష్ను నాయకత్వం సరిగ్గా వాడుకుంటే తెలంగాణలో రేపటి రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? తెలంగాణలో టీడీపీ, జనసేన కూటమికి వర్కౌట్ అవుతుందా? ఈ రెండు పార్టీలు తెలంగాణ పాలిటిక్స్పై ఇంపాక్ట్ చూపించగలవా? ఇప్పుడు కామెంట్ చేయండి.